అందరికీ నమస్కారం. ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్‌కు సపోర్టును ఇవ్వండి. ఓం మాత్రే నమః. డిసెంబర్ 16 నుండి ప్రారంభమయ్యే ధనుర్మాసంలో గ్రహ సంచారం ప్రకారం తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి తీసుకుంటే ఈ రాశి వారు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు సాఫీగా జరుగుతాయి. ఈ ధనుర్మాసంలో ఆర్థికంగా బలంగా ఉంటారు. పెట్టుబడులు పెట్టే వారికి ఆర్థిక అంశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగుల విషయాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన అన్నిటికీ శుభప్రదం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఆదాయం 2, వ్యయం 14గా ఉంటుంది. ఈ రాశి వారికి ధనుర్మాసంలో కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆస్తితగాలు వీరికి చికాకును కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో కొంతవరకు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా సహనంతో కొన్ని పనులు విజయవంతమయ్యే అవకాశాలు కలవు. వీరు దుర్గామాత ఆలయాలను సందర్శించి పూజలు చేస్తే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మకర రాశివారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నది. ఈ రాశి వారికి పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి, కానీ ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. స్థిరాస్తుల విషయాలలో చాలా జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగుల విషయంలో కొంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. వీరికి సహనంతో ఆలోచించి చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వీరు ఈ ధనుర్మాసంలో దీపారాధన ప్రతిరోజు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.